Hi, hello, namaste. This is Dr. Mayuri. Welcome to You and I, BMS, Body, Mind and Soul channel. For any physical, emotional and psychological issue, please do follow us. Like, share and subscribe to You and I, BMS, Body, Mind and Soul channel. చాలా మంది యూత్ అనే కాదు, చాలా మంది పిల్లలు ఫోన్ అంటే ఒక పర్టికులర్ ఏజ్ వచ్చిన పిల్లల నుంచి, అంటే చిన్న సంవత్సరాల నుంచి ఉన్న పిల్లల నుంచి పర్టికులర్ ఏజ్ వచ్చే వాళ్ళ వరకు చాలా వరకు ఈ మధ్య పిల్లలకు ఉన్న ప్రాబ్లం లేదా పెద్దవాళ్ళకు ఉన్న ప్రాబ్లం ఈ ఫోన్ చూడడం అన్నది. దానిలో మెయిన్గా ఈ ఏజ్ పిల్లలు అంటే అరౌండ్ 8 నుంచి 18, 20, 22 ఇయర్స్ వరకు ఈ ఏజ్ పిల్లలు మెయిన్గా గేమింగ్ అంటే ఈ గేమ్స్ ఆడడం, ఈ గేమింగ్కి అడిక్షన్ అయిపోతున్నారు. దీన్ని అడిక్షన్ అని అనాలి. ఎందుకంటే ఆ గేమ్స్ కనుక మనం ఆడనివ్వకపోయినా, ఆ గేమ్ని ఆ ఫోన్ని వాళ్ళకి అందించకపోయినా, ఇప్పుడు ఆ బాబు ఖచ్చితంగా బాబైనా సరే పాపైనా సరే ఫోన్లు దాగేసుకోవడం వల్ల వాళ్ళు చాలా క్రాంకీ అయిపోవడం, లేదా ఆ సిచ్యువేషన్ని ఎలా ఏ రేంజ్లో తీసుకెళ్తున్నారంటే పెద్ద పెద్దగా గొడవలు చేసేయడాలు, ఏడవడాలు, లేకపోతే పక్కన ఏదైనా వస్తువుల్ని పగలగొట్టేసేయడాలు, లేకపోతే వాళ్ళ చెల్లెల్ని కానీ తమ్ముడిని కానీ లేకపోతే ఇంకెవరినో కానీ కొట్టడం, ఇలాంటివి చేస్తున్నారనమాట. సో దీన్ని గేమింగ్ అడిక్షన్ అని అంటాం మనం. దీనికి పిల్లలు అలోన్ కారణం అని చెప్పను, పేరెంట్స్ కూడా కారణమే. మన బిజీ లైఫ్ స్కెడ్యూల్స్ వల్ల, అంటే బోత్ పేరెంట్స్ ఇద్దరు, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్క్ చేయడం వల్ల, లేదా లైక్ పిల్లలకి ఏం చేయాలి అంటే ఒక్కళ్ళే సింగిల్ చైల్డ్ ఉన్నప్పుడు కూడా ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరు ఆఫీస్కి వెళ్ళిపోవడము, లేకపోతే ఇంట్లో ఉన్నా కూడా మనం పనులు చేసుకోవడం కోసం, లేదా మన పిల్లలు తినడం కోసమో, తాగడం కోసమో, నిద్రపోవడం కోసమో మనమే పిల్లలకి ఈ ఫోన్ అన్నది అలవాటు చేసేసాం. సో దానివల్ల ఏమైపోతుందంటే ఏదైనా సరే కొన్ని రోజుల పాటు ఒక కంటిన్యూస్గా చేస్తుంటే అది అడిక్షన్ అయిపోతుంది. సో ఇలా మనకి ఈ సో కాల్డ్ గేమింగ్ అనేది కూడా ఒక అడిక్షన్గా మారింది. సో దీనికి మనం సొల్యూషన్ ఏంటి అంటే కొన్ని సొల్యూషన్స్ ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, పిల్లలకి బేసిక్గా ఫిజికల్ యాక్టివిటీ ఉండట్లేదు, అది మనం అందరం గమనిస్తున్నాం. ఒకవేళ మీ బాబులో ఈ ప్రాబ్లం ఇది ఉంది కాబట్టి మీ బాబుకి ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ లైక్ క్రికెట్ ఆడడం కానీ, లేకపోతే బాబు ఫుట్బాల్ ఆడడం, టెన్నికాయిట్, లేకపోతే టెన్నిస్ ఆడడం, బ్యాడ్మింటన్ ఆడడం, ఇలాంటి ఫిజికల్ యాక్టివిటీ ఉన్న గేమ్స్ వాటికి పంపించే ప్రయత్నం చేయండి. దాని ద్వారా ఫిజికల్ యాక్టివిటీ అవుతుంది, అలాగే మెంటల్గా ఉన్న ఏదన్నా స్ట్రెస్ ఉన్నా తగ్గిపోతుంది. ఈ మధ్య పిల్లలకి చదువు వల్లనో లేకపోతే ఇంకేదైనా పియర్ ప్రెషర్ వల్లనో దేని వల్లనో పిల్లలు చాలా స్ట్రెస్గా ఫీల్ అవుతున్నారు. దాని నుంచి బయటపడడం కోసం వాళ్ళు చూస్ చేసుకునే ఏకైక మార్గం ఈ ఫోన్ చూడడం. ఈ ఫోన్లో గేమింగ్ అన్నది మెయిన్ అనమాట. ఎందుకంటే దానిలో వాళ్ళు ఆడుతూ ఉంటారు, వాళ్ళు విన్ అవుతే వాళ్ళకి అదొక తెలియని ఆనందం కలిగిపోతుంది. అదే మనం కంటిన్యూస్గా బాబు ఫోన్ చూస్తూ ఆడుతూ ఉండడం వల్ల అదొక అడిక్షన్ లాగా మారిపోతుంది. సెకండ్లీ, మనం ఏం చేయొచ్చు అంటే మన పిల్లలకి ఫోన్ ఎలా యూస్ చేయాలి, స్క్రీన్ వల్ల వచ్చే నష్టాలు ఏంటి, ఇవన్నీ వాళ్ళకి ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయాలి. లేదా ఇంకొకటి ఏంటంటే ఫ్యామిలీ టైంని ఇంక్రీజ్ చేయాలి. ఇప్పుడు చాలామంది ఫ్యామిలీ టైం తగ్గించేశారు. ముందు జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి, తర్వాత స్మాల్ ఫ్యామిలీస్ అయ్యాయి, లైక్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయ్యాయి. ఈ న్యూక్లియర్ ఫ్యామిలీలో కూడా వైఫ్ అండ్ హస్బెండ్ యాజ్ ఐ సైడ్ బిజీగా ఉండడం వల్ల పిల్లలు ఆల్ అలోన్ అయిపోతున్నారు. కాబట్టి ఫ్యామిలీ టైంని ఇంక్రీజ్ చేయాలి. అంటే ఉన్న రోజు మొత్తంలో ఉన్న 24 అవర్స్లో కనీసం ఒక 15 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు పిల్లలతోటి స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. ఆ రోజు ఏం జరిగింది, మార్నింగ్ నుంచి అప్పటిదాకా పిల్లలకి ఏం జరిగింది, అండ్ ఏదన్నా సిచ్యువేషన్ గనక పిల్లలు మీ ముందు పెడితే దాన్ని ఎలా సార్ట్అవుట్ చేయాలన్నది ఒక్కసారి ఆలోచించండి. అలా పిల్లలకి మీరు వాళ్ళ ప్రాబ్లంకి తల్లిదండ్రులుగా మీరే సొల్యూషన్ ఇస్తూ ఉంటే ఆటోమేటిక్గా రోజుకి వాళ్ళకుండే ఆ చిన్న బ్రెయిన్ని ప్రెషరైజ్ చేసుకోకుండా ఆ స్ట్రెస్ని రిలీవ్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. దీంతో పాటు యాక్టివిటీస్తో పాటు పిల్లలకి ప్రాపర్ డైట్ మేనేజ్మెంట్ కూడా నేర్పించాలి. అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి డైట్ ఫాలో అయితే బాగుంటుంది అన్నది మీరు ఆలోచించి వాళ్ళకి కొంచెం వెజ్జీస్, అలాగే ఫ్రూట్స్ కంటెంట్ ఎక్కువ ఉండేది అండ్ హెల్త్కి బాగా ఉండేది కొంచెం బ్యాలెన్స్డ్ డైట్
తినడానికి పిల్లల్ని ప్రోత్సహించండి. చాలామంది పిల్లలు ఇలా హెల్దీ డైట్ ఇలా చెప్తే వినరు, కాబట్టి మీరు వాళ్ళని ప్రోత్సహించండి. మీరు కూడా వాళ్ళతో పాటు కూర్చొని తినే ప్రయత్నం చేయండి. మంచి డిన్నర్ టైం మెయింటైన్ చేయండి, మంచి ఫ్యామిలీ టైం మెయింటైన్ చేయండి. అలాగే వాళ్ళకి మీ టైం ఇవ్వండి. ఈ మీ టైంలో మాత్రమే మీరు ఫోన్ని చూసే ఇది సౌలభ్యం వాళ్ళకి ఇవ్వండి. అలాగే ఆ టైంని కూడా తగ్గించే ప్రయత్నం చేయండి. చదువుకున్న ఇంపార్టెన్స్, అలాగే ఫ్రెండ్స్తో ఎలా ఉండాలి, ఫ్యామిలీ వాళ్ళతో ఎలా ఉండాలి అన్నది కూడా మీ పాపకి బాబుకు చెప్పాల్సిన బాధ్యత మీదే. ఇలా గనక మనం మన డైలీ యాక్టివిటీస్ని మన పిల్లలకి చెప్తూ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు మెల్లమెల్లగా తగ్గించే ప్రయత్నం చేస్తారు. అంతేగాని ఫోన్ గుంజేసుకోవడం వల్ల వాళ్ళు యాంగ్రీ ఇష్యూస్ ఉంటాయి. యాంగ్రీ మేనేజ్మెంట్ చేసుకోలేక పిల్లలు డిస్ట్రెస్ అయిపోయి చాలా మెంటల్ ప్రెషర్ పెట్టేసుకొని చాలామంది పిల్లలు సూసైడల్ టెండెన్సీస్ కూడా వచ్చేస్తాయి. అలాగే పిల్లలు ఐసోలేట్ అయిపోవడానికంటే ఎవరితోని మాట్లాడకుండా ఉండాలి అని కూడా ఆలోచిస్తారు. అలా అవ్వకుండా ఉండాలంటే తల్లిదండ్రులుగా అది మన బాధ్యత. మన పిల్లలకి ఎంత టైం, దేనికి ఎంత టైం ఇవ్వాలి మనమే డివైడ్ చేసి వాళ్ళకి చెప్తూ వాళ్ళతో పాటు ఉంటూ మనం గైడ్ చేస్తూ, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, తల్లిదండ్రులు చాలా పేషెంట్గా ఉండి కన్సిస్టెంట్గా వాళ్ళని హెల్ప్ చేస్తూ వాళ్ళని ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. ఇలా చేస్తూ ఉండండి. ఖచ్చితంగా మీ బాబులో మెల్లగా మార్పు గమనిస్తారు. హోప్ మీరు మీ బాబులో త్వరగా ఆ మార్పు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి మీరు కూడా ఇలాంటి క్వైరీస్ ఏమన్నా ఉంటే ప్లీజ్ డూ కమెంట్ ఆర్ పోస్ట్ యువర్ కమెంట్స్ ఆన్ దిస్ ఈమెయిల్ ID. This is Dr. Mayuri signing off.